అందరికీ ప్రైజ్ ది లార్డ్ షాలోమ్. ఈ ఉదయకాల సమయంలో మరి ఒకసారి దేవుని వాగ్దానంతో మీ అందరితో కలిసి ఉండాలి. దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు కొరకైన దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 43 అధ్యాయం 19 వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఎరుగరా. దేవుడు అంటున్నాడు, మీరు ఎరుగరా, నేను మీ జీవితంలో ఒక నూతన కార్యము చేయుచున్నా, నూతన క్రియ ఇప్పుడు అది మొలుచును. దేవుడు అంటున్నాడు, నేను ఆలోచించట్లేదు, నేను ఇప్పుడు ప్రారంభిస్తా ఉన్నాను. అనొచ్చు, ఈరోజు నా జీవితం ఏం బాగోలేదండి, నా అకౌంట్లో డబ్బులు లేవు, నేను చాలా కష్టపడుతున్నాను, శరీరంలో ఆరోగ్యం లేదు, నా కుటుంబంలో నెమ్మది లేదు, నా పరిస్థితి అంత గజిబిజిగా ఉందని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. మీరేంటండి అలాగే ఎన్ని మాటలన్నా చెప్తారు అన్నట్టు మీరు అనుకోవచ్చు. కానీ ఇది నా మాట కాదు, ఇది దేవుని మాట, దేవుని వాగ్దానం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది ఇప్పుడే, ఎప్పుడో కాదు, ఇప్పుడే అది మొలుచును అంటున్నాడు ఆయన. దేవుడు ఒక కార్యం చేయాలంటే ఆయనకు పదార్థాలతో పని లేదండి. సాధారణంగా ఒక ఇల్లు కట్టాలంటే సిమెంట్, ఇటుక, మేస్త్రీలు ఇలాంటి వాళ్ళు ఎన్నో కావాలి. కానీ దేవుడు శూన్యంలో ఈ భూమికి మరి తయారు చేసిన దేవుడు ఆయన. కనుక శూన్యంలో వేలాడదీసిన దేవుడు. ఫలము, విత్తనం విత్తి ఫలము కూర్చలేని ఇశ్రాయేలులకు అరణ్యంలో 3 పూట్ల చక్కటి ఆహారం, మన్నాను, కడుపు నిండా మన్నాను పెట్టిన దేవుడు, పూరీలను కురిపించిన దేవుడు. ఎక్కడ సైన్స్ ఆగిపోతుందో అక్కడ దేవుని కార్యం ప్రారంభమవుతుందండి. ఈ రోజున నీకు అనుకోవచ్చు, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదండి, ఏ ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, నాకైతే ఆలోచన ఉంది కానీ నేను దేన్ని సాధించలేకపోతున్నాను, ఇంకా నా జీవితం వేస్ట్, నేను దేన్ని అభివృద్ధి చెందుతాన ఆలోచనలు కూడా నా జీవితంలో లేవనుకోవచ్చు. కానీ దేవుడు అన్నాడు, నీ జీవితంలో నేను ఒక నూతన కార్యము లేకపోతే నూతన క్రియ చేయబోచున్నా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అరణ్యంలో కూడా రహదారులు వేయగలడు. సాధారణంగా అరణ్యంలో రోడ్లు వేయడం చిన్న విషయం కాదు, సైన్స్కి అది అతీతం, అక్కడ వేయలేరు, అరణ్యంలో రోడ్డు నిలవదు. కానీ దేవుడు తలుచుకుంటే అరణ్యంలో కూడా రహదారులు వేయగల జ్ఞానం. ఈరోజు కూడా శాస్త్రవేత్తలకు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఈ భూప్రపంచంలో. ఎందుకంటే ఆయన ఎక్కడ సైన్స్ ముగుస్తుందో అక్కడ దేవుని కార్యం ప్రారంభమవుతుంది, ఎక్కడ మనుషుని కార్యం ఆగిపోతుందో అక్కడ దేవుని కార్యం ప్రారంభమవుతుంది. నీ జీవితంలో మనుషుల కార్యం ఆగిపోయిందేమో, మనుషుల సహాయం ఆగిపోయిందేమో, మనుషులు మీద ఆధారపడి నీ జీవితం అంతా వృధా అయిపోయిందని నువ్వు బాధపడతా ఉన్నాయేమో. దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతోనే సహోదరుడా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఆయన కార్యం చేయాలని బీ కేర్ఫుల్, జాగ్రత్తగా వినండి. దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఆయన ఒక నూతన క్రియ చేయబోడు. ఇప్పుడే ఆయన ఆలోచన చేయట్లేదు, చేద్దామా వద్దా అని ఆలోచనగా చెయ్యాలని ఆయన ఫిక్స్ అయ్యాడు. నీ జీవితంలో చేయబోతున్నాడు. అందుకే ఈ వాగ్దానం వినేటట్లు ఆయనను ప్రేరేపించి మరి ఇక్కడికి తీసుకొచ్చి ఉన్నాడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన దేవా, ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నానని నాయన తండ్రి, మా అందరితో మీరు మాట్లాడుతున్నాను. నీకు వందనాలు. ఎక్కడ మనుషుల కార్యం ఆగిపోతుందో అక్కడ నీ కార్యం ప్రారంభమవుతుంది ప్రభా. ఈ రోజున ప్రభు మనుషుల మీద ఆధారపడి, డాక్టర్ల మీద ఆధారపడి, ఇదిగో మా జీవితంలో ఇంకా మా పరిస్థితి అయిపోయింది అనేటువంటి అయ్యా కృంగిదలతో ఎవరితో ఉన్నారో ప్రభు, వారందరితో నువ్వు మాట్లాడుతున్నావు. నీకు వందనాలు. నీ కార్యం వారి ఆత్మీయ, శారీరక, ఆర్థిక విషయాలన్నింటిలో కూడా నీ ఆత్మీయ కార్యం చేయించి, ఇదిగో ఇంకా పాపాన్ని జయించలేకపోతున్నాను, ఇంకా నా బ్రతికింతే అనుకుంటున్నాను, వేసారిపోయిన జీవితాలు వారి జీవితంలో కూడా నీ కార్యం పాపమును జయించి జయసారులుగా నిలబడినట్లు సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానం ఫలింపజేయండి ప్రభు. ఈరోజు వారు వెళుతున్న అయ్యా తండ్రి పనులు, అయ్యా తండ్రి అన్ని దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి. తలపెడుతున్న ప్రతి కార్యమును సఫలం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత వినాశనం కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఒకసారి రేపు ఉదయం కలుసుకుందాం. అంతవరకు వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.